రుచికా సింగ్ అని ఒక క్యారెక్టర్ మీకు తెలిసే ఉంటుంది. మోదీ గారిని అత్యంత దారుణమైనటువంటి పదజాలంతో దూషించింది ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెస్ట్. సో ఎవరి ప్రభావంతో మొత్తానికైతే ఈరోజు ఆవిడ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఆవిడిప్పుడు బేషరతుగా క్షమాపణలు చెబుతూ ఒక వీడియో, నా కళ్ళను పైకెత్తి చూడలేకపోతున్నాను, అంత తప్పు చేశాను నేను, నా వయసు 25 ఏళ్ళు అంటున్నారు, కాదు నా వయసు 15 ఏళ్ళు, నన్ను క్షమించండి, నేను చిన్నపిల్లని అని ఈరోజు మాట్లాడుతూ ఉంది. కానీ ఆవిడ మాటలు ఇంతకుముందు ఎలా ఉన్నాయో చూడండి. जुलाई को मैं सीपी गई थी अपने फ्रेंड्स के साथ. फिर वहाँ पे प्रोटेस्ट हो रहा था. मैंने वहाँ पे कोक पी. वहाँ पे ग्रुप बने हुए थे बहुत सारे. वो लोग बहुत चीज़ें बोल रहे थे, बहुत गालियाँ दे रहे थे प्रधानमंत्री जी को. उन लोगों के इन्फ्लुएंस में आके कि तुम लोग भी बोलो, वो सब बोलो करके मैंने बहुत चीज़ें बोली. मैं भी मात्र 15 साल की हूँ. मैंने जो करा वो माफ़ी के लायक नहीं था. मैंने बहुत गंदी चीज़ें बोली है, बट ये मेरी पहली और आखिरी गलती होगी. इसके बाद मैं ऐसा कुछ नहीं करूँगी और ना ही वो चीज़ मैंने कभी पोस्ट की थी. मैं पूरे देश से माफ़ी मांगती हूँ. मैं इतनी शर्मिंदा हूँ, मैं अपनी नज़र भी नहीं उठा पा रही हूँ. मैं सबसे माफ़ी मांग रही हूँ, मुझे प्लीज़ माफ़ कर दीजिए प्लीज़. సో ఇప్పుడు అలా రియలైజేషన్ అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ తిట్టడం చూసి, తిట్టడంలో మీకంటే నేనే గొప్ప అన్నట్లుగా ఈవిడ కూడా తిట్టడం స్టార్ట్ చేసింది. అది చాలామంది అక్కడ ఉన్నటువంటి కంటెంట్ క్రియేటర్స్ వీడియోలు తీసి వైరల్ చేయటం, ఆ తర్వాత ఈవిడ మీద ఇప్పుడు కేసులు పడటం, ఆ తర్వాత లొంగుబాటు, ఈ విధమైనటువంటి సారీలు చెప్పేటటువంటి వీడియోలు చేసే పరిస్థితికి వచ్చింది. ఈవిడనే కాదు చాలామంది ఈ విధంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. తమ తప్పును తెలుసుకుంటున్నారో లేకపోతే తెలుసుకున్నట్టు నటిస్తున్నారో, పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయని ఇలా బిహేవ్ చేస్తున్నారో, కానీ చాలామంది కూడా తెలిసి చేసినటువంటి తప్పే. అయితే ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కొంతమంది తెలియకుండా చేసి ఉండొచ్చు. సో రుచికా సింగ్ హూ అబ్యూజ్డ్ PM Modi is now crying. She said, I am apologizing to the entire country. I am so ashamed that I cannot even lift my eyes. I am asking for forgiveness ఫ్రమ్ ఎవ్రీవన్, ప్లీజ్ ఫర్గివ్ మీ ప్లీజ్ అని చెప్తూ ఉందని ఇక్కడ ట్విట్టర్లో కూడా ట్రెండ్ చేస్తూ ఉన్నారు ఈ వీడియోస్ని. సో ఇటువంటి వాళ్ళను కూడా ప్రధాని మోదీ గారు క్షమిస్తూ ఆయన నిన్నటి అర్ధరాత్రి ఒక వీడియోని రిలీజ్ చేశారు. సో సోషల్ మీడియా అల్గారిథంని తన వైపు తిప్పుకున్నటువంటి మోదీ గారు చక్కగా ఏ పిల్లలైతే ఇలాంటి తిట్లతో అల్గారిథంని తమ వైపు తిప్పుకోవాలనుకుంటున్నారో క్షమిస్తూ అదే అల్గారిథంని తన వైపు తిప్పుకుంటూ మీరందరూ మారితే మనందరం కలిసి దేశం కోసం పనిచేద్దామని పిలుపునివ్వడం జరిగింది. సో ఎంతమంది మారుతారు, ఎంతమంది మారినట్టు నటిస్తారు, ఎంతమంది మారకుండా అలాగే మాడిపోతారు చూద్దాం.